మీ అందరికీ తిరుమల స్వామివారి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చాలా మందికి తెలుసు. బట్ అంతకన్నా ముందు దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఆ పద్ధతిలో దర్శనం చేసుకుంటేనే స్వామివారి యాత్రా ఫలం అయితే లభిస్తుందన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు సంవత్సరానికి మీరు ఎన్నిసార్లు తిరుమల దర్శనానికి వెళ్తారో కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా పద్మావతి అమ్మవారి దర్శనం అయితే ముందే చేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే స్వామివారి దర్శనం తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అది ఎప్పుడూ చేయకండి. ఫస్ట్ అమ్మవారి దగ్గర మన కోరికలు అనేది చెప్పాలి. అక్కడ చెప్తేనే ఆ కోరిక అనేది తీరే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఇంకా కొండపైకి వెళ్ళొచ్చు అనమాట. కొండపైకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు కోనేరులో స్నానం కానీ కాళ్ళు చేతులు కడుక్కొని కానీ వరాహస్వామి దర్శనం చేసుకోండి. ఆ తర్వాతే దేవదేవుడి దర్శనానికి వెళ్ళండి. ఈ విధంగా చేసుకుంటే ఇది సంపూర్ణ యాత్ర అని చెప్పేసి అంటారనమాట. అండ్ ఇది నేను చెప్పింది కాదు, మన పురాణాలు చెప్పినవి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏ విధంగా అనేది వీడియో పోస్ట్ చేస్తాను.